ఆ వాయిస్ వింటే మనసుకి ఎంత ప్రశాంతత అంటే మాటల్లో చెప్పలేం. ఆ 10 నిమిషాల వార్తలు ప్రపంచమంతా ఆ చిన్న పెట్టెలో ఇమిడిపోయిందనిపించేది. అటు వంటింట్లో అమ్మ వంట చేసే శబ్దం, ఇటు బాలమురళీకృష్ణ గారు తన వయోలిన్తో చేసే మాయ. సాయంత్రం వేళ బాలుగారి గొంతులో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని సాగుతుంటే ఆ రోజంతా పడ్డ కష్టమంతా మాయమైపోయేది. మళ్ళీ జాజి తీగల్లా అల్లుకుపోయేవి.